ఇప్పుడు మెట్రో లాంటి మనం తీసుకుంటే పీపీపీ విధానంలో ఆ, వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అభివృద్ధి రాజకీయాలు మాట్లాడితే సార్ చెప్పిన అనేక విషయాలు ఉన్నాయి. ఆ, దావోస్ దగ్గరకు వస్తే దావోస్ మీటింగ్లు ఏర్పాటు చేయడానికి దాని వెనుక ఉన్న ఆలోచనలు అవన్నీ వేరు. అది ఓకే. మనము అక్కడికి పోయి మనమేమి ఆశించినాము అంటే మన రాజకీయ నాయకులు ఏం ఆశించారు? దాంట్లో వైరుధ్యం ఉంది. ఉమ్, వాళ్ళు ప్రపంచ కుబేర్లు మొదటి నుంచి కూడా. ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడ అని కాదు, వాళ్ళు మొత్తం ప్రపంచం ఇప్పుడు ఆ క్యాపిటలిజం దారి మారింది. అది ఉమ్, ఇప్పుడు ఒక వలస దేశం వచ్చి ఇంకో దేశం మీద పడి వనరులను దోచుకొని పోవడం కూడా క్యాపిటలిజమే. yes. అది దాటిపోయింది ఇప్పుడు. అది కాక ఇప్పుడు కుబేర్లు అయినరు. ఆ కుబేర్లు అంతా కలిసి ఒక మీటింగ్ పెట్టరు. మీరు క్లాస్ స్వాబ్ వాళ్ళ బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. ఈ 20-30 ఏళ్లలో మొత్తం వరల్డ్ డెవలప్మెంట్ పాలిటిక్స్ అన్నీ మారిపోయినాయి. ఆ మార్పులో మేము ఎక్కడ కొట్టుకుపోతామని వీళ్ళు ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టుకొని దానికి ఒక దిశ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మ్హూ. మీకు శామ్యుయల్ హంటింగ్టన్ అని ఆయన చాలా డీటెయిల్గా రాశాడు. మ్హూ. ఈ సేస్ దావోస్ మ్యాన్ అని. దావోస్ మ్యాన్. దావోస్కి వెళ్ళేవాడు ఎవడు అనేది ఆయన చాలా వివరంగా రాసింది. సో అదేంది అక్కడి నుంచి వస్తున్నది ఏంది అనేది ఒకటి మన అభివృద్ధికి సంబంధించి. రెండోది నేను అనేది మన ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇక్కడి నుంచి అక్కడ పోయి ఏం సందేశం ఇస్తున్నారు మనకి అంటే నేనంటే అది ఒక బాధ్యతారాహిత్య వ్యవహారము. ఉమ్, ఎందుకంటే అభివృద్ధి అన్నప్పుడు అభివృద్ధి ప్రణాళిక రచనకు మన రాజ్యాంగంలో ఒక ప్రక్రియ ఉంది. right. కొన్ని విధి విధానాలు అయితే ఉన్నాయి దానికి. కొన్ని కాదు, చాలా వివరంగా ప్రక్రియ ఉంది. ప్లానింగ్ కమిషన్ ఉంది, Yes. స్టేట్ ప్లానింగ్ కమిషన్ ఉంది, శాసనసభలు ఉన్నాయి, 5 year బడ్జెట్లు ఉన్నాయి. అంతా ఉన్నది. ఏదో ఆషామాషిగా లేదు, క్రియేట్ చేయలే. ఉమ్, మనకు పెట్టుబడులు అవి అన్ని తర్వాత కూడా ఎందుకు వస్తలేవు? right. ఇప్పుడు వారు అన్నారు అభివృద్ధి చెందిన దేశాలు, అందులో ఇండియాలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ చీప్, అవును. తక్కువ. ఎందుకు? ఎందుకంటే మన దగ్గర పర్యావరణ చట్టాలు అమలు చేయము, మన లేబర్ చట్టాలు అమలు చేయము, ఉమ్, వేతనాలు తక్కువ, ఇక్కడ మాన్యువల్ లేబర్ ఎక్కువ. కాబట్టి మీకు యాక్చువల్లీ లారెన్స్ సమ్మర్స్ అని ఆయన 1986లో యుఎస్లో చెప్పాడు, మన పరిశ్రమలు కాలుష్యం చేసే పరిశ్రమలు అక్కడి ఇచ్చి మనం కేవలం ఉత్పత్తులను మనకు తెచ్చుకుందామని ఆయన లారెన్స్ సమ్మర్స్ చెప్పాడు. అది ఆ విధానం వరల్డ్ బ్యాంక్ కూడా అమలు చేస్తుంది. మ్హూ. ఈ ఈ ఆలోచన విధానంలో ఈ మన ఎన్నికైన ప్రజాప్రతినిధులు వీళ్ళు తీసుకొచ్చిన అభివృద్ధి రచన దానికి అనుగుణంగా ఉంది. అది మనం గుర్తించాలి మొట్టమొదటి. అంటే ఎక్స్ప్లాయిటేటివ్ ఇండస్ట్రియల్ సిస్టమ్ని అనుగుణంగా మరి వాడు ఎందుకు వస్తాడు? వాడు ఎందుకు వస్తున్నాడు? అవును. ఇంకోటి వాడిని తెలియదా? ఇప్పుడు వీళ్ళు దావోస్ పోతే కానీ ఇక్కడ ఆకర్షణీయంగా ఉంది ఈ రాష్ట్రం అని తెలియదా? వాళ్ళు రీసెర్చ్ చేయరా? ఇవన్నీ కాదు. మన మౌలిక ప్రశ్న ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ దావోస్కి వెళ్ళి మన ప్రజలకు ఎట్లాంటి సందేశం ఇస్తున్నారు? రైట్. నేనంటే అది బాధ్యతారహితమైన సందేశము. ఉమ్, ఎందుకంటే వీళ్ళు అభివృద్ధి రచననే చేయలేదు. అభివృద్ధి రచన ఇక్కడ ప్రజలతోటి పంచుకోకుండా నేను ఆ బంగారు తెలంగాణ అని అక్కడ పోయి చెప్పడం ఏంది, తెలంగాణ రైజింగ్ అని అక్కడ చెప్పడం ఏంది, అంటే ఇక్కడ TSIPAS లాంటి కొన్ని అదే రెండో దశకు వస్తున్నా. ఇదేమో బ్రాడ్ ఒక డ్రీమ్, ఉమ్, కానీ రెండో దశ ఏంటంటే పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి? పెట్టుబడులు 3 కారణాలు. వారు అన్నట్టు ఉత్పత్తి ఖర్చు ఎక్కడ తక్కువ ఉంటుంది, ఎక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కడ ఫెసిలిటేషన్ ఎక్కువ ఉంటుంది. మన ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఎకనామిక్ రిఫార్మ్స్ వస్తున్నప్పుడల్లా మనకేం చెప్పారు? ప్రైవేట్ పరిశ్రమ వస్తే అభివృద్ధి జరుగుతుంది. అవును. ప్రైవేట్ పరిశ్రమ రావడానికి మన దగ్గర కరప్షన్ ఉంది, లైసెన్సింగ్ సిస్టమ్ ఉంది, ఇవన్నీ రద్దు చేసి లిబరలైజ్ చేస్తే లిబరలైజ్ చేయాలని. వస్తుంది అని చెప్పారు. అవును. 30 ఏళ్ళు అయింది, అయినా ఇంకా లిబరలైజ్ చేద్దామని TSIPAS అని తెచ్చారు. ఉమ్, TSIPAS తెచ్చినాక కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ప్రతి రాష్ట్రము మీరు తగ్గించుకోండి, మీ నిబంధనలు రూల్స్ తగ్గించుకోండి అన్నారు. అంటే ఒక డిపార్ట్మెంట్ BCB 30 రోజులు తీసుకునేది
మేము 15 రోజులే 15 ఇస్తాము, రోజుల్లో ఇస్తామని 15 రోజులు ఇవ్వకుంటే ఇచ్చేసినట్టే అని కూడా చెప్పారు. ఉమ్, చెప్పినా పెట్టుబడులు రావట్లేదు. ఉమ్. మనం గమనించాల్సింది. అవును, మెయిన్ అంటే పాయింట్ అది. ఎంత రిఫార్మ్స్ తీసుకొచ్చినా కూడా పెట్టుబడులు రావు. రెండోది కారణం ఏంటంటారు దానికి? వస్తుందా, రెండోది అసలు ఇదంతా రాజకీయ కరప్షన్. పెట్టుబడి రావాలంటే కరప్షన్. నువ్వు పెద్ద పెట్టుబడిదారిని ఎందుకు అడుగుతున్నావు? ఓకే. వైఆర్ బ్రింగింగ్ కుబేరుడే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? వాడు ఎందుకు వస్తాడు? నువ్వు ఫెసిలిటేట్ చేస్తావు. కేసీఆర్ ఏమన్నాడు, ఎయిర్పోర్ట్ రాగానే నన్ను సూట్ కేసు పట్టుకొని మా ఐఏఎస్ ఆఫీసర్ ఎంబటి ఉంటాడు, వచ్చి సెక్రటేరియట్ అన్ని పనులు చేసి పెట్టి సంతకాలు పెట్టి మళ్ళీ ఏరోప్లేన్ ఎక్కించి వస్తాడు అన్న. అంటే ఏంది, వాట్ ఈస్ ద ఫెసిలిటేషన్? సో యు ఆర్ బ్రింగింగ్ అ కరప్ట్ సిస్టమ్. కరప్షన్ని మేము తగ్గించామనే బదులు ఇంకో విధంగా పెద్దోడికే ఇస్తున్నాం. ఇక్కడ మన మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈలు, మీకు ఈరోజు నేను పరిశ్రమ పెడతా అంటే వాళ్ళు 36 పర్మిషన్లు తీసుకోవాల్సి ఇప్పటికీ. ఈవెన్ టుడే నడుస్తుంది. మరి వీడికేమో లేదు, నువ్వు వాడికేమో అన్నీ వేసి ఎర్ర తివాచి పరిచి ఆడనే ఇచ్చొచ్చినా అంటే నువ్వు ఏం చెప్తున్నావు? వినోద్ గారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎంఎస్ఎంఈలో అంశం వచ్చింది సార్. ఇప్పటికి మన చుట్టూ హైదరాబాద్లో దాదాపుగా 21,000 పరిశ్రమల మధ్య చిన్న పరిశ్రమ మూతపడ్డాయి. అవును. మరి ఎంఎస్ఎంఈలు మూతపడినప్పుడు మరి డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఉపాధి కల్పన ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మా చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఉంటేనే వాళ్ళకు ఉపాధి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒక పెద్ద కంపెనీ ఉంటుంది, బడా కంపెనీ వచ్చేస్తుంది. ఆ బడా కంపెనీలో అది వచ్చినా కూడా ఇవాళ రేపు అంతా టెక్నాలజీ, రోబో సిస్టమ్ అంతా వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాలు అనేది చాలా తక్కువ అయిపోయింది. అందులో బడా కంపెనీలలో రోబోసే పనిచేస్తున్నాయి. ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్ పోండి, మీరు డాక్టర్లు ఉండరు, రోబోలు ఆపరేషన్ చేస్తున్నాయి. సో కాబట్టి అక్కడే వచ్చింది, చాలా వరకు హోటల్స్లో సర్వ్ చేస్తున్నారు రోబోలు. సో కాబట్టి మీకు ఇక అక్కడ ఇప్పుడు మ్యాన్ పవర్ అనేది పోయి రోబో పవర్ వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంది, మ్యాన్ పవర్ కావాలా. సో మ్యాన్ పవర్ అనే దాన్ని రోజుకు తగ్గిస్తున్నారు. ఎవరు, ఈ బడా మొత్తం ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, మ్యాన్ పవర్ ఉంటే వాడు ధర్నా చేస్తాడు, నాకు జీతాలు పెంచాలంటాడు,